తుది దశకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సాయంత్రం 5ంటికి ముగియనున్న క్యాంపెయిన్. ఎల్లుండి పోలింగ్, 14న కౌంటింగ్. గోపీనాథ్ ఆస్తులపై రేవంత్, కేటీఆర్ కన్ను. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ జరపడం లేదు. షేక్పేట్ ప్రచారంలో బండి సంజయ్ ఆరోపణలు. మందిని తొక్కడం, మాట తప్పడం రేవంత్ నైజం. రీఇంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. త్వరలో తుఫాన్ రాబోతోంది. ఇప్పుడు ఎగురుతున్న వాళ్ల తోకలు కత్తిరిస్తాం. ఆకురౌడీలను సీఎం కాపాడలేరు అన్న కేటీఆర్. ఖానాపూర్లో వెరైటీ సంప్రదాయం. జట్టక్కను తరిమి కొట్టిన జనం. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ నృత్యాలు. తిరుమలలో ముఖేష్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత. స్వాగతం పలికిన టీటీడీ. అత్త హత్య కేసులో విచారణ వేగవంతం. కోడలు లలితను అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసులు. హత్య చేసినట్టు విచారణలో అంగీకారం. ఎర్రచందను స్మగ్లింగ్ ను అరికట్టాలి. దొంగలను పట్టుకున్న కర్ణాటకకు 140 కోట్లు వచ్చాయి. ఫారెస్ట్ అధికారులకు పవన్ సూచనలు. సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం. రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టు చెక్ చేయాలి. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ఫుల్ అన్న వెంకయ్య. నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన. పలమనేరులో ఏనుగుల ట్రైనింగ్ సెంటర్ పరిశీలన. రైతులతో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం. సీదిరిని 7 గంటలు విచారించిన పోలీసులు. 2024లో విజయకృష్ణంరాజు ఫిర్యాదుతో కేసు. ఇలాంటి కేసులకైనా భయపడేది లేదు అన్న అప్పలరాజు. పాడేరులో పొగమంచు. వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి. ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అత్యాధునిక టెక్నాలజీ. ప్రధానికి లేఖ రాశామన్న టీజీ భరత్. ఈ నెల 10, 11న ఏపీకి కేంద్ర బృందం. తుఫాన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన. పంట నష్టాన్ని అంచనా వేయనున్న టీం. ఢిల్లీలో కాలుష్య పంజా. AQI 606 గా నమోదు. కొన్ని ప్రాంతాల్లో 900 దాటిన వైనం. రోడ్డుపై వీవీప్యాట్ల కలకలం. బీహార్ సమస్తీపూర్లో 2పై ఈసీ వేటు. గెలుపు కోసం బీజేపీ కుట్రలు చేస్తోందన్న తేజస్వి. డీఎంకేను ఎవరూ టచ్ చేయలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ కామెంట్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో యథావిధిగా విమానాల రాకపోకలు. సాంకేతిక సమస్య పరిష్కరించిన నిపుణులు. 2 రోజులుగా 800 ఫ్లైట్స్ ఆలస్యం. ప్రమాద స్థాయికి కాలుష్య తీవ్రత. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలన్న సీఎం. ఆసీస్ టీమిండియా 5వ టీ20 రద్దు. 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం. వర్షం వల్ల రద్దయిన 2 మ్యాచ్లు.